హాయ్ అండి. నిహాల్ మోక్ష ఛానల్‌ను మీరు లైక్ మరియు సబ్‌స్క్రైబ్‌తో ముందుకు తీసుకువెళ్ళేందుకు ధన్యవాదాలు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండీ! తోటకూర అండి, ఆకుకూర. తోటకూరతో పాటు ఇంకొక ఆకుకూర మనకు కనిపిస్తుంది కదా! అదేనండి పాలకూర. ఈ రెండిటిని కలిపి వీడియో తీయడానికి కారణం ఒకటేనండి. ఈ 2 అమరాంతస్ అనే ఒకే జాతికి చెందినటువంటి మొక్కలు. ఇక్కడ ఆకుకూర ఏదైతే ఉందో పాలకూర, నేను చూడండి ఓన్లీ లీవ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఆ కాండాలనేవి వదిలేయడం వల్ల అక్కడి నుంచి ఆకులు కొత్తగా చిగురిస్తాయి. ఇలా 1 వీక్‌లో మనకి పాలకూర రెడీ అవుతుందండి. ఇలాంట తోటకూర మరియు పాలకూరలో ఏ విటమిన్ కామన్‌గా ఉన్నప్పటికీ ఎస్పెషల్లీ పాలకూరలో అయితే సి విటమిన్ అదనంగా ఉండడం వల్ల ఇది షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు విరివిగా దీన్ని ఎక్కువగా తీసుకోవచ్చు. అది ఎలా అంటే సూప్ రూపంలో, ఫ్రై రూపంలో, పప్పు పాలకూర రూపంలో ఇలా తీసుకోవచ్చు. ఈ 2 ఆకుకూరల్లో బెనిఫిట్ కంటి చూపుకు మరియు ఇది ఎక్కువ షుగర్ లెవెల్స్‌లని పెంచుకుంటా గ్లూకోజ్ లెవెల్స్ పెంచుకుంటూ ఉపయోగపడుతుంది పాలకూరైతే. ఇలాంటి ఆకుకూరల్ని మన పెరట్లో పెంచుకొని మనం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని ఈ వీడియో మీకోసం అప్‌లోడ్ చేశానండి. థాంక్ యూ.